అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. మే 15 నాటికి నారుమళ్ళకి నీరు అందిస్తాం. వర్ష నీటిని సంరక్షించుకుని రబీనికి వాడతాం. కరువు రహిత రాష్ట్రంగా మారుస్తాం. పుష్కరాలకు ముందే పోలవరం తొలిదశ 2027 మార్చికి ఎడమకాలువ పూర్తి చేస్తాం. అనకాపల్లికి గోదావరి జలాలు అందిస్తాం. చేమెత్తిపోతలపై స్టేని జగన్ ఎందుకు చేయించలేదు, చేతకాని వాళ్ళు ఇప్పుడు ఎంతో చేశారని మాట్లాడుతున్నారు. నీరు ప్రగతి జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నాకు సమాధి తవ్వడమే మీ పని, మీ వైఫల్యాలను సరిచేయడమే నా పని. దళిత బిడ్డలైన రాష్ట్రపతిని తెన్నేటి అవమానించారు. రాజ్యసభలో మోడీపై విపక్షాల నిరసన వాకౌట్. లోక్సభలో ప్రధాని మాట్లాడుకున్నాను. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం. విపక్షాల తీవ్ర నిరసన. మోడీ భద్రత మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతో ప్రధాని సభకు రావద్దన్న స్పీకర్ ఓం బిర్లా. మహిళా ఎంపీలు ఏమైనా ఉగ్రవాదులు అంటూ ప్రియాంక స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కార్మిక సంక్షేమ పథకాల పునరుద్ధరణ, ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణకు చర్యలు, తద్వారా ఆదాయాలు గణనీయంగా పెరగాలి. అసంఘటిత రంగ కార్మికులని మైక్రో ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రోత్సహించాలి. కార్మిక శాఖపై సమీక్షలో సీఎం ఆదేశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఒకటినే జీతాలు ఇస్తున్నాం, ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నాం, ఈహెచ్ఎస్ని అప్డేట్ చేస్తున్నాం. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలో మంత్రులు కేశవ్ సత్యకుమార్ పీఆర్సీ కమిషన్ నియమించండి. ఏపీజేఏసీ అమరావతి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంతవరకు మధ్యంతర వృత్తి లేదు. అలాగే ఆ ఓటీ ఏది వాళ్ళకి కావాల్సినటువంటి ఓపీఎస్ సంగతి లేదు. సిపిఎస్ కూడా పోయింది. ఇదే సిపిఎస్ఏ నడుస్తోంది, జీపీఎస్ కూడా తీసేశారు. అట్లాగే అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు అదేమీ లేకుండా అంతా బాగుందని చెప్తున్నాను. లేకపోతే జంట హత్యల కేసులో